కేదార్నాథ్ వెళ్లాలనుకునేవారు మార్చి నెలలో ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను అనుకూలంగా చార్ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు కేదార్నాథ్ ప్రారంభ తేదీలను ప్రకటిస్తుంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే రోడ్డు మార్గం అందుబాటులో ఉండదు. కేవలం ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోవలసి ఉంటుంది. ట్రెక్కింగ్ వీలు కాని వారు డోలీ సేవలను వినియోగించుకోవచ్చు. ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆది గురువు శంకరాచార్యులు ఇక్కడ నివసించారు. ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది. కేదారం అంటే పొలమని అర్థం. కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేదవ్యాసుడి సూచనలతో పాండవులు కేదార్నాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు మహాభారతం తెలియజేస్తుంది. గుప్తకాశిలో శివుడు నంది రూపంలో దర్శనమిస్తాడు. కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుందని నమ్ముతారు. కేదార్నాథ్ ఒక్కటే కాదు, మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తాయి. కేదార్నాథ్ శివుడి వెనుక భాగం, రుద్రనాథ్ ఈశ్వరుడి ముఖభాగం. ఇక్కడ శివుడు నీలకంఠుడిగా పూజలు అందుకుంటుంటాడు. కపిలేశ్వరంలో తల, శిరోజాలు, తుంగనాథ్లో చేతులు, మధ్య మహేశ్వరంలో పొట్ట భాగం పూజలు అందుకుంటాయి. ఉత్తరాఖండ్లోని చొరావరి హిమాలయ పర్వత సానుముల్లో కేదారేశ్వరుడు కొలువున్నాడు. అత్యంత విశిష్టమైన ఈ దేవాలయం ఏడాదిలో 6 మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో నిండిపోతుంది. ఆలయం మూసిన తర్వాత 6 నెలల పాటు ఒక్కీ మఠ్లో పూజలు నిర్వహిస్తారు. మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. లేదా బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళొచ్చు. అంతేకాదు విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.